ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని చిన్నశంకరంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు నేడు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారని ఎస్సీ జిల్లా నాయకుడు శివప్రసాద్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఆధ్వర్యంలో ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి, యాదగిరి యాదవ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు డిప్లా నాయక్, ఎస్టీయు జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు. ఉన్నటువంటి పెద్దలు, ఉపాధ్యాయ బృందం, వేదిక ముందున్నటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ ప్రముఖులు, పత్రికా సోదరులు కూడా ఈ ఉన్నత పాఠశాల యొక్క వార్షికోత్సవ శుభాకాంక్షలు, చిన్నారులు నా ఆశీస్సులు. పూలపల్లి యాదగిరి యాదవ్, పక్క గ్రామం కామవరం మాజీ సర్పంచ్లు. ఈ పూర్వ విద్యార్థి 1992-93 ఎస్ఎస్సి బ్యాచ్కి చెందినటువంటి మరి నాకు చాలా సంతోషం. పాఠశాల యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మీ స్థితి తెలిసి ఇప్పుడు డ్యాన్సులు తప్ప మాట్లాడితే వినే స్థితులు లేరు. అయినప్పటికీ నేను 1997, 96, 97 మీలాగానే కింద కూర్చునేటటువంటి విద్యార్థిని ఇవాళ మీ ముందర స్టేజీ పైన ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనికి కారణమైన నా గురువులందరికీ ఈ పక్షాన శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇందాక యాదగిరిన చెప్పాడు, ఈ పాఠశాలకి ఇక్కడ ఉండేదానికి చాలా మహత్యం ఉంది. ఈ పాఠశాల నుంచి ఎంతో మంది గొప్ప వ్యక్తులు అయ్యారు. సివిల్ సర్వెంట్లు ఉన్నారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు, ఎంతో మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అంతేకాకుండా ఎంతో మందిని లీడ్ చేసేటటువంటి ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. ఈ పాఠశాల మహత్యం అట్లాంటిది. నేను చదువుకున్న తర్వాత ఈ పాఠశాలలో రావడానికి కూడా, నా ఎడ్యుకేషన్ అయ్యాక లోపల రావడానికి కూడా భయపడేవాడిని. అట్లాంటి క్రమశిక్షణ ఈ పాఠశాల నేర్పించింది. నేను ఒక సంఘ నాయకుడు అయ్యాక మాత్రమే ధైర్యంగా ఈ పాఠశాలలో అడుగుపెట్టాను. అట్లాంటి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మీ అదృష్టం. నేను మొదటిసారిగా సార్ని చూసినప్పుడు కొంత ముక్కుసూటిగా మాట్లాడతాడు, సార్ ఇలా ఉన్నాడేంటి అనుకున్నాను. కానీ సార్ తపనంతా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసమే, స్టూడెంట్స్ కోసమే. ఇక్కడ ఉండే స్టాఫ్ చూసారు మీరంతా, 20 మంది ఉపాధ్యాయులు ఎంత కష్టపడితే ఈ అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ ఏ శేఖర్ మాస్టర్ లాంటి డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ లేడు, ఏ కాస్ట్యూమ్ డిజైన్స్ లేవు. అయినప్పటికీ అక్కదో అమ్మదో చీర తెచ్చుకొని ఉపాధ్యాయులు నేర్పించినటువంటి డ్యాన్స్ మీ ముందర
ఎంత అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. ఇదే ప్రభుత్వ పాఠశాల యొక్క గొప్పతనం. చిన్న చిన్న పొరపచ్చాలు, ఒక 5 నిమిషాలు లేట్ వచ్చాడనో 10 నిమిషాలు ముందెళ్ళాడు ప్రభుత్వ పాఠశాల నిందించడం కాకుండా ఇట్లాంటి గొప్ప పాఠశాలల్ని ఆదర్శంగా మన ప్రాంతం వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరి ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులు భాషను ఇచ్చినందుకు చిన్న చూపు ఉందన్నటువంటి తప్పు. ఎందుకంటే ఈ శంకరంపేటని సాక్షిదానికి ఇక్కడ నుంచి ఎంతోమంది సోదరులు చెప్పినట్టుగా హైకోర్టు కేసుల నుంచి పెడితే ప్రజాప్రతినిధుల వరకు అందరూ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో కూడా చాలామంది ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఉన్నారు. మీరందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయి శంకరంపేట పేరును నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకో వారం నాడు ఆదివారం నాడు అనేసరికి రాణి శంకరమ్మ ఉండేది అందరూ జోషుకు వచ్చారు. కానీ దాంతోపాటు ఎంత జోష్ ఉంటుందో దాంతోపాటు సందేశం ఇచ్చేటటువంటి విషయాన్ని కూడా గ్రహించి మరి ఈ 2 గంటల ప్రోగ్రాంకు మరి ఉపాధ్యాయులు గత 20 రోజులుగా నాకు తెలిసి మినిమం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి వారి శ్రమను గుర్తించి విద్యార్థుల యొక్క పాటలు వచ్చినప్పుడు వారిని సంతోషపెట్టే విధంగా మనం కేరింతలు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ ప్రధాన పాఠశాల ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎంత చెప్పినా తక్కువనే. డాన్సరు, రైటరు, ఆథరు అన్ని A to Z ఆల్ ఇన్ వన్ మీకు దొరకడం అదృష్టం. మరి అలాంటి హెడ్ మాస్టర్కు చక్కని ఉపాధ్యాయ బృందం కూడా తోడవడం ఇంకా అదృష్టము. ఈ శంకరంపేట పాఠశాలని ఎవరు ఆపలేరు. చాలా ముందుండి జిల్లాలోనే చాలా చక్కని పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తూ ముగించుకుంటున్నాను.